ఒకటవ తేదీ జూన్ నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 121వ అధ్యాయము 7వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. సహోదరి సహోదరులారా, ప్రతిదినము ప్రతి క్షణము ప్రభువు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మన కంటితో చూడలేకపోయినా ఎన్నోసార్లు అపవాది మనపై దాడి చేయాలి అని, ప్రాణహాని చేయాలి అని ప్రయత్నించినప్పుడు ప్రభువే అద్భుతముగా మనల్ని కాపాడాడు. ఎన్నో అపాయముల నుండి, కీడుల నుండి తప్పించి ఈ రోజు మనల్ని సజీవంగా ఉంచాడు. మన పట్ల ప్రభువుకున్న తలంపులు, ప్రణాళిక ఎంతో గొప్పవి. ప్రభు యొక్క ప్రణాళికను మన జీవితంలో నెరవేరకూడదు అని ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ప్రభువే మనల్ని కాపాడుతూ మన జీవితాలలో ప్రభు యొక్క ప్రణాళికను నెరవేర్చుతాడు. ప్రతిదినము ఎన్నో అపాయకర పరిస్థితుల నుండి, శోధనల నుండి కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం జీవించినంత కాలము ఎలాగైతే మన ప్రాణమును ప్రభు కాపాడుతూ ఉంటాడో, మరణం తర్వాత కూడా మన ఆత్మను కాపాడుతాడు. పాపము వలన వచ్చి జీతము మరణము, అంటే నిత్య నరకాగ్ని. ఆ నిత్య నరకాగ్ని నుండి మనల్ని తప్పించడానికే ప్రభువు శరీరధారి యేసుగా జన్మించి మన కోసము శిలువ మరణాన్ని పొందాడు. ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన వారముగా మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. అదే మన ఆత్మను నిత్య నరకాగ్ని నుండి తప్పించబడి ప్రభువు తన పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపచేస్తాడు. ప్రాణమును, ఆత్మను రక్షించు గొప్ప దేవుడు మన ప్రభువు. ప్రభు మనకు తోడుగా ఉన్నంత కాలము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. గత నెలంతా మమ్మల్ని కాచి కాపాడి నూతన నెలలోకి క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎన్నోసార్లు మాకు తెలియకుండానే అపవాది క్రియల నుండి మమ్మల్ని రక్షించావు తండ్రి. ఎన్నో అపాయకర పరిస్థితుల నుండి కాపాడావు ప్రభువా. ఈ రోజు మేము సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం మీ కృపయే తండ్రి. ఎన్నో కీడులు, మరణకర పరిస్థితులు ఉన్న ఈ లోకంలో మీరే మాకు తోడుగా ఉండి వాటన్నిటి నుండి కాపాడండి ప్రభువా. మా ప్రాణమును మీరే కాపాడండి తండ్రి. మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన వారముగా మా ఆత్మలను మీరే కాపాడండి ప్రభువా. నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని తప్పించండి తండ్రి. మీ పట్ల భయభక్తులు కలిగి పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు యోగ్యమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయం నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.